హల్లెలూయా. క్రిస్మస్ 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 హృదయ ఆనందం. క్రిస్మస్ సంతోషమైన జీవితం. క్రిస్మస్ క్రిస్మస్ సంతోషకరమైన శుభవార్తమాన. క్రిస్మస్ క్రిస్మస్ ఆనందం. నూతన బట్టలతో, కొత్త బట్టలతో, కుటుంబంతో అందరు కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఆది యందు ఏంటుందండి? ఆది యందు చెప్పాలి. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడు ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య వచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వాక్యమైన ఆది యందున్నవాడు నిన్న నేడు నిరంతరం ఉన్న ఆ దేవుణ్ణి, ఆ వాక్యమై మనల్ని ఒక వెలుగుకరంగా, మనల్ని ఒక మార్గం చూపించిన సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాగణుడు, అగ్ని జ్వాలల వంటి ఖండలు గలవాడు, అపరంజి వంటి పాదములలో సర్వాధిక నిత్యుడు తండ్రి, మహోన్నతుడు. ఆయన వర్ణించగలమా? 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 ఆరాధించగలమా? మనం ఆరాధించుటకు ఏపటి వారు మనం 100వ కీర్తన ఆయనే మనల్ని పుట్టించెను, ఆయన పిల్లలము, ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలము, మనము దేవునికి మహిమకరం కాక. మన ఎవరము? మన ఎవరము? ఎవరము? ఆయన పిల్లలు, ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలు. మనం అంటే మనం పుట్టినప్పటి నుంచే దేవుని సన్నిధిలో చేరే వరకు ప్రతి క్షణం కాసి కాపాడుతూ, ఆదరిస్తూ, పోషిస్తూ నడిపిస్తున్న తండ్రి యేసుక్రీస్తు ప్రభువు. ఆ దేవుని ఆరాధించడం ఎంత ధన్యత, ఆ దేవుని స్తుతించడం ఎంత ధన్యత, ఆ దేవుని మహిమపరుస్తుంది ఎంత ధన్యత. ఒక్క మాట చెప్తాను. పొట్టి చెత్తయ్య వాక్యం ఉంది. యేసు ఎవరో, అమ్మో ఆయన ఎంతో అద్భుతం జరుగుతున్నాయి, ఎన్నో కార్యం జరుగుతున్నాయి. చూపు లేని వాళ్ళు చూస్తున్నారు, కుంటి వారు నడుస్తున్నారు, దయ్యాలు పారిపోతున్నాయి. ఆయన ఎవరు చూడాలి, ఎవరు చూడాలి చూడాలి ఆశ కలిగి యేసుక్రీస్తు ప్రభువు చూడడం కోసం వస్తే చాలా మంది ఉన్నారు. అయ్యో నేను చూడలేదు, నేను కొట్టానని చెప్పి మరీ వెనకెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడు. ఆయన ఆ యేసుని చూడాలన్న ఆశ, ఆ దారిలో వస్తున్న యేసుక్రీస్తు ప్రభువు ఈయన ఆశను చూసి, ఈయన కోరికను చూసి, ఆ శక్తి దగ్గర వచ్చి పైకి చూసి, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందని ఈయన కూడా అబ్రహాము కుమారుడు. అంటే మన జీవితంలో మార్పు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు క్రిస్మస్ అంటే మార్పు. క్రిస్మస్ అంటే జీవితంలో ఒక మార్పు, కుటుంబంలో ఒక మార్పు, మన బ్రతుకులో ఒక మార్పు, ఒక ప్రత్యేకమైన జీవితమే క్రిస్మస్. దేవునికి మహిమ కలుగుగాక.
ఈ క్రిస్మస్ ఆరాధన ఈ దినమే కాకుండా ప్రతి క్షణం ప్రతి సమయం మన హృదయంలో పెట్టుకొని మన ఆత్మలుగా దేవుని స్తుతిస్తుంటే ఆ దేవుని ఆశీర్వాదాలన్నీ మనపైన కుమ్మరించబడతాయి. ఆ దేవుని కృపాశక్తి సంపూర్ణత జీవ వెలుగు మనపైన కుమ్మరించబడతాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు భూమిలో పుట్టిన వెంటనే పరలోక సైన్య సమూహములు ఆకాశం నుంచి భూమిలో వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మరియు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం, ఆనందం, ఆరోగ్యం, క్షేమం స్ఫుతించిన ఆ యేసుక్రీస్తు ప్రభువును మనము ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ప్రతి సమయం స్తుతిస్తూ కీర్తించడానికి కూడా జీవిస్తే జీవిత కాలం అంతా కృపాక్షమతను దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన సమస్తమును తీర్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. అటువంటి కృప జీవంగలని మన బ్రతుకు దినములంతా మనకును మన సంఘాలకు అందరికీ అనుగరించి ఆ కృపలను నడిపించును కాక.